వెల్కమ్ టు AR ఎంటర్టైన్మెంట్. నేను మీ సఫియా. ఈ రోజు బీజేపీ యువమోర్చా రాష్ట్ర అధికారి ప్రతినిధి తుల ఆంజనేయులతో ఇంటర్వ్యూ నిర్వహిస్తున్నాం. ఈ ఇంటర్వ్యూలో తెలంగాణ రాష్ట్రంలో బీజేపీ ఎన్ని సీట్లు గెలవబోతుంది, ఎలా సీట్లు సాధిస్తారు అనే విషయంపై చర్చిద్దాం. హాయ్ సార్, నమస్తే సార్. మా ఆడియన్స్ కోసం మీ పేరు చెప్పండి. నా పేరు తుల ఆంజనేయులు. నేను వృత్తి అడ్వకేటు. భారతీయ జనతా యువమోర్చా రాష్ట్ర అధికార ప్రతినిధిగా ప్రస్తుతానికి బాధ్యతలో ఉన్నాను. మీరు ఈ బీజేపీ పార్టీకి వచ్చి ఎన్ని ఇయర్స్ అవుతుంది? నేను భారతీయ జనతా పార్టీలోకి వచ్చేసి 16 సంవత్సరాలు అవుతుంది. భారతీయ జనతా పార్టీలోకి రాకముందు విద్యార్థి పరిషత్లో, ఏబీవీపీలో, అఖిల భారతీయ విద్యార్థి పరిషత్లో 2003 నుంచి వెళ్ళి నేను విద్యార్థి పరిషత్లో పనిచేశాను. ఆ విద్యార్థి పరిషత్ అనంతరం భారతీయ జనతా పార్టీలోకి రావడం జరిగింది. అసలు ఈ బీజేపీ పార్టీకి రావడానికి కారణం? భారతీయ జనతా పార్టీలోకి రావడానికి ముందు నేను విద్యార్థి పరిషత్లో పనిచేశాను. విద్యార్థి పరిషత్లో పనిచేసినప్పుడు ఏదైతే దేశభక్తికి సంబంధించినటువంటి నిర్మాణాత్మక కార్యక్రమాలు కావచ్చు, ఆందోళనాత్మక కార్యక్రమాలు, ప్రజల పక్షాన లేకపోతే విద్యార్థుల పక్షాన ఎన్నో రకాల ఆందోళనాత్మక కార్యక్రమాలు, ప్రజల సమస్యలు, విద్యార్థుల సమస్యలు పరిష్కరించడానికి. అదేవిధంగా అదే తరుణంలో ఇదే దేశభక్తి గల ఆర్గనైజేషన్గా సమాజంలో ఏది ఉంది అని చెప్పేసి ఆలోచించుకున్నప్పుడు భారతీయ జనతా పార్టీ నాకు కనిపించింది. దాని ద్వారా నేను భారతీయ జనతా పార్టీలోకి వచ్చాను. భారతీయ జనతా పార్టీలో యువమోర్చా జిల్లా, ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా అధ్యక్షుల నుంచి మొదలుకుంటే ఈ రోజు వరకు యువమోర్చాలో చాలా రకాల బాధ్యతలు నిర్వహించాను. ఇప్పుడు యువమోర్చా రాష్ట్ర అధికార ప్రతినిధిగా ప్రస్తుతానికి కొనసాగుతున్నాను. ఈ బీజేపీ పార్టీలో 400 సీట్లు ఎలా వస్తాయి? భారతీయ జనతా పార్టీకి ఇప్పుడు 400 సీట్ల నినాదంతో ఇలా నరేంద్ర మోడీ గారు ముందుకెళ్లడం జరుగుతుంది. భారతీయ జనతా పార్టీ ఏదైతే దేశంలో దేశ అభివృద్ధి కోసం, దేశ సమగ్రత కోసం ఈరోజు దేశాన్ని ఉన్నత స్థాయికి, ప్రపంచ దేశాలన్నీ కూడా పొగిడే విధంగా ఈరోజు భారతీయ జనతా పార్టీ నరేంద్ర మోడీ గారు కూర్చేశారు. ప్రజలకు ఏ విధమైనటువంటి సమస్య ఉన్నా కూడా ఈరోజు భారతదేశానికి కాశ్మీర్ సమస్య కావచ్చు, అయోధ్య రామ మందిర సమస్య కావచ్చు, ముఖ్యంగా కరువు కాలంలో కూడా ప్రజలకు ఎలాంటి సమస్యలు రాకుండా ప్రజల పక్షాన, ప్రజల కోసం ఉన్నటువంటి వ్యక్తి నరేంద్ర మోడీ గారు. ప్రజలందరికీ కూడా కరోనా సమయంలో ధైర్యాన్ని ఇస్తూ వ్యాక్సిన్ అందరికీ అందించే విధంగా కూర్చేశాడు. అదేవిధంగా నిరుపేదలకు ఈ రోజు వరకు కూడా, కరోనా టైం నుంచి వెళ్ళి ఈ రోజు వరకు కూడా ప్రతి నిరుపేద కుటుంబానికి 5 కిలోల బియ్యం, మనిషికి 5 కిలోల బియ్యం కావచ్చు, లేకపోతే జీడిపి రేట్లో భారతీయ జనతా పార్టీ పెరగడం కావచ్చు, నిరుద్యోగులైనటువంటి ఎస్సీ ఎస్టీ విద్యార్థులకు మన తెలంగాణ రాష్ట్రంలో చూసుకుంటే 161 గ్రామాలకు 193 కోట్ల రూపాయలు ఎస్సీ ఎస్టీ విద్యార్థి చదువుకోవడం కోసం ఇచ్చింది. ఈ విధంగా ప్రజల కోసం నిత్యం ఎలాంటి అవినీతి లేకుండా, ఒక్కరోజు కూడా లీవ్ తీసుకోకుండా ప్రజల కోసం పనిచేసేటటువంటి మోడీ, ఇలాంటి మోడీ కావాలని చెప్పేసి ప్రజలందరూ కోరుకుంటా ఉన్నారు. అదే దశలో ఇలా 400 సీట్లకు పైగా భారతీయ జనతా పార్టీ సీట్లు సాధించేటువంటి దశలో ఉంది. తెలంగాణ రాష్ట్రంలో బీజేపీకి ఎన్ని సీట్లు వస్తాయి? భారతీయ జనతా పార్టీకి తెలంగాణ రాష్ట్రంలో మేము మాత్రం 17 గెలవాలని ఆశిస్తా ఉన్నాం. ఆశించడంలో తప్పలేదు. కానీ 100% ఇవాళ 10 సీట్లు మాత్రం భారతీయ జనతా పార్టీ గెలుస్తుంది. ఏ విధంగానంటే గత 2009లో జరిగినటువంటి ఎలక్షన్లో కేవలం 9% ఓటింగ్ రావడం జరిగింది. కానీ ఇప్పుడు దానికి రెండింతలుగా ఇలా భారతీయ జనతా పార్టీ చాలా ప్లేసులలో సెకండ్ ప్లేస్లోకి బీఆర్ఎస్ను ఓడగొట్టేసి సెకండ్ ప్లేస్లోకి రావడం జరిగింది. ఓటు శాతం కూడా పెరిగింది. అదేవిధంగా 2009లో ఎలక్షన్ జరిగినప్పుడు తెలంగాణ రాష్ట్రంలో ఒకటే సీటు ఉండే, ఎమ్మెల్యే సీటు. కానీ 4 ఎంపీ స్థానాలను ఇలా భారతీయ జనతా పార్టీ గెలుచుకున్నది. అంటే మోడీ మీద ఉన్నటువంటి నమ్మకం, బీజేపీ కేంద్రంలో ఉండాలన్నటువంటి ప్రజల నమ్మకంతో ఇలా భారతీయ జనతా పార్టీ తెలంగాణ రాష్ట్రంలో అదే దశలో ముందుకెళ్లడం జరుగుతూ ఉంది. బీజేపీ తెలంగాణకు ఏం చేసింది? భారతీయ జనతా పార్టీ నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం తెలంగాణ రాష్ట్రానికి ఇలా శ్మశాన వాటికల నుంచి వెళ్ళి మొదలుకుంటే ఉన్నత స్థాయి విద్యావంతుల వరకు కూడా ఎన్నో రకాల గ్రామాలలో లైట్లు వెలుగుతున్నాయంటే ఇలా నరేంద్ర మోడీ గారి యొక్క ప్రభుత్వం. ఇలా ఊళ్ళలో ఒకప్పుడు ఒక వ్యక్తి చనిపోతే ఎక్కడ దహన సంస్కారాలు చేయాలో అర్థం కానటువంటి పరిస్థితి. ఇలా ప్రతి గ్రామంలో కూడా ఒక శ్మశాన వాటికలను ఏర్పాటు చేసినటువంటి చరిత్ర. అదేవిధంగా స్వచ్ఛ భారత్ కింద నిరుపేద కుటుంబాలకు ఇలా మరుగుదొడ్లు మంజూరు చేయడం కావచ్చు, నిరుపేదలు ఎవరైతే ఉన్నారో తెలంగాణ రాష్ట్రంలో వారందరికీ కూడా గ్యాస్ కనెక్షన్లు, ఉజ్వల భారత్ కింద గ్యాస్ కనెక్షన్లు కావచ్చు, ఇలా గవర్నమెంట్ స్కూల్లో డెవలప్మెంట్ కోసం 25,000 కోట్ల రూపాయలను, అదేవిధంగా తెలంగాణ రాష్ట్రానికి సైనిక్ స్కూలు, అదేవిధంగా గిరిజన యూనివర్సిటీని, వ్యవసాయదారులకు వ్యవసాయం కోసం రామగుండంలో ఎరువుల కర్మాగారం, ఎరువుల ఫ్యాక్టరీని ప్రారంభించడం, అదేవిధంగా
పసుపు బోర్డు రైతుల కోసం పసుపు బోర్డు నిజామాబాద్ లో ఏర్పాటు చేయడం, అదేవిధంగా తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని రైల్వే స్టేషన్లను ఏదైతే పునరాకితం చేయడం, ఈ విధంగా తెలంగాణ రాష్ట్రంలో ఐఐటికి కావచ్చు, లేకపోతే మెడికల్ కళాశాల ఏర్పాటు కోసం కావచ్చు, ఈ విధంగా నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం తెలంగాణ రాష్ట్రంలో గొర్రెల ఏదైతే గత ప్రభుత్వం తెలంగాణ రాష్ట్రం గొర్రెలు మేంప దాంట్లో చేపల పెంపకంలో ఈ విధంగా ఎన్ని చూసుకున్నా కూడా భారతీయ జనతా పార్టీ తెలంగాణ రాష్ట్రంలో చాలా రకాలైనటువంటి కార్యక్రమాలు చేసింది. కాబట్టి ప్రజలందరికీ ఈ విషయాలు తెలుసు. ఈ ప్రజలు దాని ద్వారానే ఇలా తెలంగాణ రాష్ట్రంలో బీజేపీని ఆహ్వానిస్తుందని చెప్పి తెలియస్తాం. సిఏఏ ఎన్సిసి వలన ఎవరికి లాభం, ఎవరికి నష్టం? ఇలా రాజకీయ కాంగ్రెస్ పార్టీ లాంటి రాజకీయ నాయకులకు దాని మీద పూర్తి అవగాహన లేకపోవడం కారణంగా సిఏఏ ఎన్సిసి ద్వారా ఏదైతే కొన్ని వర్గాలకు సంబంధించినటువంటి వ్యక్తులను, ముఖ్యంగా ముస్లింలను పక్కదారి పట్టించి ముస్లింల ద్వారా ఓటు బ్యాంకును సాధించుకుందాం అనేటువంటి ప్రయత్నంలో కాంగ్రెస్ పార్టీ ప్రయత్నం చేస్తూ ఉంది. ఏదైతే భారతదేశానికి సంబంధించినటువంటి కొన్ని ఏదైతే కొంతమంది వ్యక్తులు ఇవాళ పాకిస్తాన్ కావచ్చు, బంగ్లాదేశ్లో కావచ్చు ఉండిపోయారు, వాళ్ళు మన దేశంలోకి రావడం వస్తే గిట్లా మనం ఇక్కడ వారికి పౌరసత్వం ఇస్తాము అని చెప్పి ఎన్సిసి అదేవిధంగా సిఏ ద్వారా కొడతా ఉన్నాం. కానీ ఇదే కాంగ్రెస్ పార్టీ ఏం చేస్తుంది, సిఏ ద్వారా ఇక్కడటువంటి ముస్లింలను భారతదేశం నుంచి ఎల్లగొట్టాలనే ప్రయత్నం జరుగుతూ ఉంది. ఇక్కడటువంటి ముస్లింలు ఎల్లగొడతారు అని చెప్పేసి కాంగ్రెస్ పార్టీ ఓట్ల కోసం ఇలా ప్రయత్నం చేస్తూ ఉంది. కానీ ఎవరికి ఇక్కడ సభ్యత్వం కానీ, ఇక్కడ ఆధార్ కార్డు కానీ, ఇక్కడ పౌరసత్వం ఇవ్వము అంటే రోహింగ్యులు విదేశాల నుంచి వచ్చి ఇక్కడ స్థిరపడ్డటువంటి రోహింగ్యులు ఎవరైతే ఉన్నారో రోహింగ్ల కారణంగా దేశానికి నష్టం జరుగుతుంది అని చెప్పేసి కేవలం రోహింగ్లకు సంబంధించినటువంటి వ్యక్తులు ఇక్కడ పౌరసత్వం ఇవ్వరాదు అని చెప్పేసి తెలియజేయడం జరిగింది తప్ప ఇవాళ ఇక్కడ ఉన్నటువంటి ముస్లింలు ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళ తాతల కాలం నుంచి ముత్తాతల కాలం నుంచి ఇక్కడ ఉండి ఇక్కడ స్థిరపడి ఇల్లు కట్టుకొని ఆధార్ కార్డు ఉండి రేషన్ కార్డు ఉన్నటువంటి వాళ్ళకి ఎవరికి ఎలాంటి నష్టం జరగదు. కేవలం మీ దేశానికి హాని కలిగించేటువంటి కొంతమంది వ్యక్తులకే ఇది నష్టం వాటిల్తుంది. అలాంటి వారి కోసం ఇవాళ భారతీయ జనతా పార్టీ వాళ్ళకి ఇలా ఇక్కడ పౌరసత్వం ఇవ్వకూడదని చెప్పి చెప్తోంది. కానీ ఇక్కడ ఉన్నటువంటి ముస్లింలకు, ఇక్కడ పుట్టి పెరిగినటువంటి ముస్లింలకు ఎవరు కూడా ఎలాంటి నష్టం వాటిల్లదు. భారతీయ జనతా పార్టీ దాని విషయంలో మోడీ గారి ప్రభుత్వం క్లుప్తంగా వివరించి చెప్పినప్పటికీ కేవలం ఓట్ల కోసం రాజకీయ కొన్ని పార్టీలు బీజేపీ పైన దుమ్మెత్తిపోసేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నాయి. బీజేపీ మతం ఆధారంగా ఎన్ని సీట్లు వస్తాయని మీరు అనుకుంటున్నారు? భారతీయ జనతా పార్టీ ఎప్పుడు కూడా మతం ఆధారంగా పనిచేసినటువంటి పార్టీ కాదు. భారతీయ జనతా పార్టీ ఎవరిని మతం మాదిరిగా చూస్తుంది అని అంటే ఈ దేశంలో ఉండి ఈ దేశం తిని ఈ దేశం గాలి పీల్చి పరుదేశస్తులైనటువంటి వేరే దేశాలకు ఉగ్రవాద సంస్థలకు పనిచేసేటువంటి వాళ్ళకు మాత్రమే భారతీయ జనతా పార్టీ వ్యతిరేకము. ఈ దేశంలో ఉండి జనగణ పాడినటువంటి వ్యక్తులు ఎవరైతే ఉంటారో వాళ్లకు మాత్రమే భారతీయ జనతా పార్టీ వ్యతిరేకము, బీజేపీ వ్యతిరేకము. అంతేకాకుండా ఈ దేశంలో ఉండి జాతీయ జెండాను గౌరవించిన వ్యక్తులు ఎవరైతే ఉంటారో వాళ్లకు మాత్రమే బీజేపీ వ్యతిరేకము. అంతే తప్ప ఈ దేశాన్ని గౌరవించేటువంటి ఏ కులమైనా ఏ మతమైనా కూడా అందరినీ సమానంగా చూసేటువంటి పార్టీ భారతీయ జనతా పార్టీ. భారతీయ జనతా పార్టీలో ప్రత్యేకంగా మైనారిటీ మోర్చా అని చెప్పేసి ఉండేది. అంతేకాకుండా భారతీయ జనతా పార్టీ ఇలా మతాలకు వ్యతిరేకంగా అయితే ఎంతో మంది ముస్లిం మహిళలు బాధపడుతున్నటువంటి ముస్లిం మహిళల కోసం త్రిపుల్ తలాక్ మొట్టమొదటిసారి నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం తీసుకొచ్చింది. ఈ భారతదేశంలో ఇప్పటివరకు సాధించినటువంటి ఘన విజయాల్లో ఏదైతే 2019లో గెలిచినటువంటి ఎంపీ సీట్లో ముస్లింలు, క్రిస్టియన్లు అందరూ కూడా ఆహ్వానించి స్వాగతిస్తేనే అన్ని సీట్లు రావడం జరిగింది. మోడీ గారు ప్రధానమంత్రి ఉండడం జరిగింది. ఇప్పుడు కూడా ఈ దశలో కూడా అందరూ కూడా ఆహ్వానిస్తారు. ఎందుకంటే కొంతమంది రాజకీయ అవసరాల కోసం భారతీయ జనతా పార్టీని మతోన్మాదం అని చెప్పేసి రుద్దేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. కానీ భారతీయ జనతా పార్టీ మతత్వ పార్టీ కాదు. భారతీయ జనతా పార్టీ అందరినీ సమానంగా చూసేటువంటి దేశం. ఈ భారతదేశంలో ఉన్నటువంటి వాళ్ళ హిందూ సాంప్రదాయ సంకరంగా ఉండాలని, అదేవిధంగా ఈ దేశంలో ఉన్నటువంటి ప్రతి వ్యక్తి హిందువేనని చెప్పేసి కోరుతూ ఈ విధంగా భారతీయ జనతా పార్టీ ముందుకెళ్తుంది. ఎవరిని కూడా మత విద్వేషాలు రెచ్చగొట్టేటువంటి పని భారతీయ జనతా పార్టీ చేయదు. అదంతేందుకు భారతీయ జనతా పార్టీ మత విద్వేషాలు రెచ్చగొట్టాలనుకుంటే ఇప్పటి వరకు దేశంలో ఎక్కడ కూడా మత కలహాలు జరగలేదు. భారతీయ జనతా పార్టీ 10 సంవత్సరాల నుంచి గవర్నమెంట్ ఉన్నప్పటి నుంచి వరకు ఇప్పటి వరకు కూడా ఎక్కడ కూడా ఒక మతోన్మాద దాడులు జరగలే. అంతేకాకుండా ఒక సందర్భంలో రాజాసింగ్ గారు ఒక వ్యక్తి గురించి చిన్న తప్పుగా మాట్లాడారని చెప్పేసి భారతీయ జనతా పార్టీ మోడీ ప్రభుత్వం సహించక మోడీ గారు ఒక 2 సంవత్సరాలుగా పార్టీ నుంచి సస్పెండ్ చేశారు. అయినా కూడా ఇలా రాజాసింగ్ గారు నేను చేసింది తప్పే అని చెప్పి మళ్ళీ వారు చేసింది వారు ఆలోచించుకున్నారు కాబట్టి మళ్ళీ మేము భారతీయ జనతా పార్టీలో తీసుకున్నాం. కానీ ఆయన ఏ పార్టీ కూడా మారలేదు.
ఎందుకంటే పార్టీ మీద ఉన్నటువంటి నమ్మకం, బీజేపీ మీద ఉన్నటువంటి క్రమశిక్షణ ఇవన్నీ కూడా కనిపిస్తూ ఉంటాయి. ఓకే, థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ ఇంటర్వ్యూ ఇచ్చినందుకు ధన్యవాదాలు మేడం. చూశారు కదా అండి, బీజేపీ తెలంగాణ రాష్ట్రంలో అభివృద్ధి విషయాలను తెలియజేశారు తుల ఆంజనేయులు గారు. ప్రజలు ఎటువైపు ఉన్నారో వేచి చూద్దాం. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మంచి మంచి వీడియోస్ కోసం, ఇంటర్వ్యూస్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి.